క్రీస్తు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు జూన్ మాసము మొదటి ఆదివారం. ప్రభు సన్నిధిలో మనలందరినీ దేవుడు క్షేమంగా సమకూర్చాడు. అందును బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశం మీకు అందించాలని నేను కోరుతున్నా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినండి. ఇక్కడేం రాయబడి ఉందంటే, భూమి మీద దేవుడు నిన్ను హెచ్చించాలంటే, భూమి మీద దేవుడు నిన్ను హెచ్చించాలంటే నువ్వేం చేయాలో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలంట బ్రదర్? శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని యెడల. దేవుడు మనుషులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు మనుషులకు కొన్ని కట్టడలు ఇచ్చాడు. దేవుడు మనుషులకు కొన్ని నియమాలు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు. వాటిని మనం అనుసరించి నడుచుకుని యెడల, వాటిని మనం అనుసరించి జీవించిన యెడల దేవుడు ఏం చేస్తాడంట? సమస్త జనముల కంటే యెహోవా నిన్ను హెచ్చించును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సమస్త జనములంటే భూమి మీద ఎన్ని రకరకాల మంది ప్రజలు, రకరకాల జాతులు, వర్గాలు, వర్ణాలు, రంగులు, భాషలు, సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చించును. హల్లెలూయా. మరి ఇంత గొప్ప ఆశీర్వాదం నీకు రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు యెహోవా మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా విని ఆయన నీకు నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. వాటిని అనుసరించి మనం జీవించాలి. మనకిష్టం వచ్చినట్లు మనం బ్రతకడానికి కాదు, మనకిష్టం వచ్చినట్లు మనం జీవించడానికి కాదు, విచ్చలవిడిగా మనకిష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు. ఆయనకి మనకి మధ్య దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, వాటిని అనుసరించి మనము నడుచుకోవాలి. వాటిని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సమస్త జనముల కంటే నిన్ను పైదానిగా, పైవాడిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా రెండో వచనం ఏముంది? రెండో వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ లాక్డ్ బై వన్ వర్డ్. అంటే దీవెనలన్నీ కూడా ఒక్క మాటలో బంధించబడి ఉన్నాయి. ఆ మాట ఏంటి? ఆ మాట ఏంటి? వినిన ఎడల. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీవెనలన్నీయు అంటే అక్కడ ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో ఆ దీవెనలన్నీ కూడా ఒక్క మాటలో దేవుడు బంధించాడు, ఒక్క మాటలో దేవుడు లాక్ చేసి పెట్టాడు. ఆ మాట ఏంటంటే మాట వినిన ఎడల. హల్లెలూయా చెప్పండి. ఏంటది? మాట వినిన ఎడల. మాట విన్నప్పుడు, నీవు యెహోవా మాట విన్నప్పుడు, దేవుని మాట వినినప్పుడు, దేవుడి మాటకు లోబడినప్పుడు, దేవుడి మాట మీద శ్రద్ధ పెట్టినప్పుడు, దేవుని మాటకి విధేయత చూపినప్పుడు, దేవుని మాట మీద శ్రద్ధ పెట్టినప్పుడు ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకొచ్చి నీకు ప్రాప్తిస్తాయి. హల్లెలూయా చెప్పండి. వెరీ క్లియర్ అండి, ఓపెన్ ప్రియులారా. ఇప్పుడు సంస్కృతంలో శ్లోకాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. పెళ్లిళ్ళప్పుడు వాళ్ళు చదువుతారు, చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఏదేదో వాళ్ళు పలానా కార్యాల్లో చదువుతారు. వాళ్ళు ఏం చదువుతారు ఎవరికైనా తెలుసద్దా? వాటి అర్థాలు మనకు తెలుస్తాయా? పరిశుద్ధ గ్రంథం వెరీ క్లియర్ గా ఉంది. మాట వింటే ఆశీర్వాదం ఉంది, మాట వింటే దీవెన ఉంది. ఒక్క దీవెన కాదు, దీవెనలన్నీ నీ మీదకొచ్చి నీకు ప్రాప్తించును. ఎప్పుడన్నా మాట విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు, నువ్వు దేవుని మాటకి విధేయత చూపినప్పుడు, నువ్వు దేవుని మాట మీద శ్రద్ధ పెట్టినప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనుషులు దేవుని మాట వింటున్నారా? మనుషులు దేవుని మాట మీద శ్రద్ధ పెడుతున్నారా? మనుషులు దేవుని మాట వినడం లేదంటే రెండు కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, దేవుని మాటల మీద విశ్వాసం అన్నా లేకపోవడం. రెండవది, విశ్వాసం ఉన్నా నిర్లక్ష్యంగా ఉండడం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినడం లేదంటే నీ జీవితంలో ఈ రెండిటికి ఏదో దాన్ని కనెక్ట్ అయిపోయి ఉన్నావు నువ్వు. ఒకటి, నీకు దేవుని మాటల మీద ఏం లేదు, విశ్వాసం లేదు. ఈ దీవెనలన్నీ నీకు వస్తాయంటే నీకు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు ఆయన మాట వింటంలే. ఒకళ్ళు నీకు విశ్వాసం ఉంటే అయినా కూడా నువ్వు దేవుని మాట వింటం లేదంటే కారణం ఏంటంటే నీకు నిర్లక్ష్యం ఉంది, నిలువెత్తు నిర్లక్ష్యం ఉంది. నిలువెత్తు అంటే నువ్వు ఒక 5.5 అడుగులుంటే 6 అడుగులు నిర్లక్ష్యం ఉంది నీ దగ్గర. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. సరి చేసుకోండి. ఎందుకంటే నువ్వు దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటే ఆ 2వ వచనం మళ్ళీ చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. దేవుని యొద్దకు వచ్చిన వారిని ఎవరినైనా దేవుడు బికారోళ్ళని చేశాడా? దేవుని యొద్దకు వచ్చిన వారిని ఎవరినైనా దేవుడు బిచ్చగాళ్ళని దేవుడు చేశాడా? ఇంకా ఆయన యొద్దకు వచ్చిన బిచ్చగాళ్ళని బలవంతుల్ని చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును తీసుకోండి.
అబ్రహాము ఒత్త చేతులతో, వట్టి చేతులతో ఊరు విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోతే అబ్రహాముని పోతూ 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 ఉండగానే అబ్రహాముకి దేవుడు విస్తారమైన ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను ఇచ్చాడు. ఆమెను చెప్పండి. విస్తారమైన సిరి సంపదలు ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, లెక్కలేనంత దీవెనలు ఇచ్చాడు. ఆయన యొద్దకొచ్చిన వారిని ఆయన బలవంతులను చేశాడు, ధనవంతులను చేశాడు, ఐశ్వర్యవంతులను చేశాడు. వాళ్ళ స్థితి కొంచెంగా ఉన్నా చివరికి గొప్పవారిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ కూడా మీకు వస్తాయి ప్రియులారా. ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి. అక్కడ ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో అవన్నీ మీ మీదకి వస్తాయి. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ లాక్డ్ బై వన్ వర్డ్. అదేంటంటే మాట వినడం. చాలా మంది ఈ చిన్న మాటలో ఫెయిల్ అయిపోతున్నారు. మాట వినడం లేదు, దేవుని మాట వినడం లేదు, దేవుని మాట మీద శ్రద్ధ పెట్టడం లేదు, దేవుని మాటకి విధేయత చూపడం లేదు, దేవుని మాట అంటే భయం లేదు. ఆయన మాటకు నువ్వు వినిన ఎడల దీవెనలు అన్ని నీ మీదకి వస్తాయి ప్రియులారా. ఈ సందర్భంలో ఒక వ్యక్తి నేను మీకు పరిచయం చేస్తా. ఆ వ్యక్తి ఎవరంటే ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు అయిన సౌలు. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు. భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఈ భూమి ఉన్నంత వరకు, భారతదేశం ఉన్నంత వరకు మొట్టమొదటి ప్రధానమంత్రి అంటే నెహ్రూ అనే చెప్పాలి. మరి ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలనే చెప్పాలి. కానీ ఈ సౌలు జీవితం మనం గమనిస్తే విషాదకరంగా ముగిసింది, బహు దౌర్భాగ్యంగా ముగిసింది. అతని జీవితం చాలా బహు వేదనతో ముగిసింది. అలా అవడానికి కారణం ఏంటంటే అతను దేవుని మాట వినకపోవడం. దేవుడు అతనితో ఒక మాట చెప్పాడు, అయ్యా ఇదిగో ఈ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అది నేను చూశాను. కాబట్టి ఈ శత్రువుల్ని, ఈ అమాలేకులు, ఈ యొక్క శత్రువుల్ని నేను మీ చేతులకు అప్పగిస్తున్నా, మీకు అప్పగించబోతున్నా. కాబట్టి నీవు రేపు నీ సైన్యాన్ని తీసుకుని ఆ దేశం మీదకి వెళ్ళు, ఆ రాజ్యం నేను నీకు ఇవ్వబోతున్నా. అయితే ఒక్క మాట, ఆ దేశం శపించబడింది, అది శపించబడిన పట్టణం, దానిలో ఏమి నువ్వు తీసుకోవద్దు అని చెప్పాడు, ఏమి తాకొద్దు అని చెప్పాడు, ఏమి దాన్ని ముట్టొద్దు అని చెప్పాడు. మరి తెల్లారి సౌలు తన సైనికులను తీసుకుని దేవుడు చెప్పినట్టు ఆ రాజ్యం మీదకి పోయాడు. అయితే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి సౌలుకి జయం వచ్చింది. కొద్ది సమయంలోనే వాళ్ళు ఇశ్రాయేలు సైన్యాన్ని దాటికి తట్టుకోలేక పారిపోతున్నారు, ఇళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, సమస్తం వదిలిపెట్టి పారిపోతున్నారు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం ఆ శత్రువులందరినీ చాలా మట్టుకు చంపివేశారు, మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఆ క్రమంలో సౌలు రాజుకి అతని కంట్లో ఆ రాజ్యములో ఉన్న గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, పశు సంపద అతని కంట్లో పడింది. అవి చాలా బాగున్నాయి, ముచ్చటగా ఉన్నాయి, చూడటానికి ముచ్చటగా ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పి ముందుకెళ్తా, పాపము కూడా ముచ్చటగా ఉంటది, లోకం కూడా ముచ్చటగా ఉంటది. అది చేసేదానికి భలే ఇష్టంగా ఉంటది, ఆనందంగా ఉంటది. ఆ పాపము చాలా బహు రమ్యంగా ఉంటది. కానీ అందులో దిగినాక తెలుస్తుంది దాని బాధ ఏంటో. అందులో పడ్డ తర్వాత, ఆ ఊబిలో పడిన తర్వాత తెలుస్తుంది దాని కష్టమేంటో. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు సౌలు కూడా వాటిని చూసి అసలు ముచ్చటగా ఉన్నాయి,
ఇక్కడి నుంచి అంత దూరం పొడుగ్గా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గొర్రెలు పొట్టేళ్ళు ఒక్కోటి 30, 40, 50 కేజీలు పడేటంత చక్కగా ఉన్నాయి ప్రియులారా, కొవ్వి బట్టి ఉన్నాయి. అప్పుడు అతను అన్నాడయ్యా, వరదాగి చంపడం ఎందుకు అని చెప్పి తన దాసులకు చెప్పాడు. ఆ ఇంట్లో 2, ఈ ఇంట్లో 5, ఎన్నుంటే అన్ని ఒక చోట తోలి పెట్టమన్నాడు. రాజు కదా, అతను చెప్పిన మాట వాళ్ళు వినకుండా ఉంటారా? వాళ్ళు విన్నారు. రాజు మాట వాళ్ళు విన్నారు. మరి రారాజు చెప్పిన మాట నువ్వేనవా? ఆకాశం మందున్న రారాజు, రాజాది రాజు, ఆయన చెప్పిన మాట నువ్వేనవా? నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది, నీ ఆయుస్సు ఆయన చేతిలో ఉంది, నీ సమస్య ఆయన చేతిలో ఉంది, నీ ఊపిరి ఆయన చేతిలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది, నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఆయన మాట నువ్వినవా? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు సౌలు అన్నాడు, ఈ మందలన్నీ గొర్రెలు, పొట్టేళ్లు, ఎద్దులు ఎన్నుంటే అన్ని పక్కదోలమన్నాడు. అప్పుడు రాజు చెప్పిన మాట వినాలి కదా. వాళ్ళు అవన్నీ పక్కదోలు పెట్టారు. సాయంత్రం అయిపోయింది, యుద్ధం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయినారు. అందరూ పట్టణం స్వాధీనపరచబడింది. వాళ్ళు అడిగారు, రాజా వీటినేం చేయాలా? వాటన్నిటిని ఇశ్రాయేలు దేశానికి తూర్పుగా ఆ యొక్క అరణ్యంలో వాటిని పెట్టమన్నాడు. అప్పుడు వాళ్ళు తీసుకెళ్లి ఇశ్రాయేలు దేశానికి తూర్పుగా అరణ్యంలో వాటిని ఒక చోట జాగ్రత్త పెట్టుకుని వచ్చేశారు. తెల్లారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, యుద్ధం ఎట్లా జరిగింది? బాగా జరిగిందా? దేవుడు విజయాన్ని ఇచ్చాడా? ఎలా జరిగింది అడిగాడు. అప్పుడు సౌలు అంటున్నాడు, సౌలు రాజు, బాగా జరిగింది, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, శత్రువులు పారిపోయారు, మాకు బాగా విజయం వచ్చింది అన్నాడు. వెంటనే సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అయ్యా మరి నా చెవులకి గొర్రెల అరుపులు, ఎద్దుల రంకెలు, గాడిద కోతలు ఇవన్నీ నాకు వినపడుతున్నాయి, ఇవన్నీ నా చెవులు వినపడుతున్నాయి, ఇవన్నీ నాకు వినపడుతున్నాయి ఏంటి అని అడిగాడు. వెంటనే రాజుకు అర్థమైపోయింది. అయ్యో, దేవుడు ఈయనకి బయలుపరిచినట్టున్నాడని అర్థమైపోయి అంటున్నాడు అతను, అయ్యా అవా వాటి గురించే కదా, అవి మన దేవుడికి బలి ఇవ్వటానికి నేను తీసుకొచ్చా. హల్లెలూయా చెప్పండి. మన దేవుడికి బలి ఇవ్వటానికి, మన దేవుడికి అర్పణలు అర్పించడానికి, బలి అర్పణలు అర్పించడానికి వాటిని తీసుకొచ్చాను అన్నాడు. ప్రియులారా, చాలా మంది సమాజంలో దేవుడి పేరు మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడి పేరు మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ఎంత పెద్ద శాపం అండి, ఇది ఎంత పెద్ద దుర్మార్గం. ఇది నువ్వు తినడానికి, నువ్వు కోసుకుని వండుకుని నువ్వు తినడానికి, నువ్వు ఆనందించడానికి, నీ కోసం నువ్వు తెచ్చుకొని దేవుడి పేరు మీద అబద్ధం అని చెప్తున్నాడంటే ఇతడు మనిషేనా? ఇతను సామాన్యుడైన నిన్ను తీసుకొచ్చి రాజుని చేస్తే నువ్వు దేవుడి పేరు మీదే అబద్ధం నువ్వు చెప్తున్నావంటే, ఈరోజు కూడా చాలా మంది ఏనాయనా దేవుడి పేరు మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. వద్దండి, వద్దు. మాట వింటే ఆశీర్వాదం. అప్పుడు సమూయేలు అంటాడు, ఓ పిచ్చివాడా, విస్తారమైన బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. విస్తారమైన బలులర్పించుట కంటే మాట వినాలి. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో అన్ని ఆశీర్వాదాలు, ఆరోగ్యమా, ఆర్థికమా, సామాజికమా, ఆత్మీయమా, ఏదైనా సరే అన్ని ఆశీర్వాదాలు ఒక్క దానిలో ముడిపడి ఉన్నాయి. ఏంటది? మాట వినాలి. అందరూ గట్టిగా మాట చెప్పండి. మాట వినాలి. మాట వినిన ఎడల, మా నాయన కూడా నాకు కొన్ని మాటలు చెప్పాడు.
కొన్ని మాటలు చెప్పాడు. నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఆయన చనిపోయినాక ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, మా నాయన అప్పుడు నాకు ఆ మాట చెప్పాడు, నేను ఇనుంటే ఎట్టుండేదో, ఇనుంటే ఎలా ఉండేదో, బాగుండేదేమో. ఇప్పుడు వినేదానికి సమయం అయిపోయింది, చెయ్యి దాటిపోయింది, వయసు పెరిగిపోయింది. ఇప్పుడు వినేదానికి అవకాశం లేదు. అప్పుడు చెప్పాడు, నాయనా నువ్వు ఇట్టపోతే బాగుంటుందయ్యా అన్నాడు. నీకేం తెలుసు నాన్న, నువ్వు ఉండో అని నేను ఇట్టపోయినా. ప్రియులారా, ఆకాశమందున్న తండ్రి, ఆకాశమందున్న దేవుడు మనకి కొన్ని మాటలు చెప్పాడు, కొన్ని మాటలు ఆయన చెప్పాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు, కొన్ని నియమాలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాట వింటే నీకు ఆశీర్వాదం. ఇందులో మాయలు లేవో, మంత్రాలు లేవో, తంత్రాలు లేవో, దాచుకునే లేదు, దాపరకం లేదు, ఏమి లేదు. అంతా ఓపెనే, సీక్రెట్ ఏం లేదు. మాట వింటే అన్ని ఆశీర్వాదాలు కట్టకట్టుకుని నీ మీదకి వస్తాయి. మాట వింటే వస్తాయి. ఆనాడు సౌలు రాజు మాట వినలా. అతను శపించబడ్డాడు, అతని కుటుంబం శపించబడింది, అతని పిల్లలు శపించబడ్డారు, అతని వంశము శపించబడింది. టోటల్ గా సౌలు వంశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. మీకు తెలుసా మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివైనా దేవుని మాట ఖచ్చితంగా వింటే నిన్ను బట్టి నీ ఇంటిని, సమస్తాన్ని, మొత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెన్ చెప్పండి. మీ ఇంట్లో ఒక్కడివైనా నువ్వు దేవుడికి అవిధేయుడివైతే నిన్ను బట్టి కుటుంబం మొత్తాన్ని దేవుడు శపిస్తాడు. ఆలోచించండి. మాట వింటే ఆశీర్వాదం ఉంది, మాట వింటే దీవెన ఉంది. దీవెన కాదు, దీవెనలు అన్నీ ఉన్నాయి. ఆ 2వ వాక్యం మళ్ళీ చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యం. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల, చూడండి, ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి నీకు ప్రాప్తించును. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, దీవెనలన్నీ నీకు కావాలంటే నీ పొలములో దీవెన, నీ ఇంట్లో దీవెన, నీ గర్భఫలములో దీవెన, నీ భూఫలములో దీవెన, నీ వ్యాపారములో దీవెన, బయట దీవెన, ఇంట్లో దీవెన, సంఘములో దీవెన, సమాజంలో దీవెన, నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. నీకు ఆరోగ్యములో దీవెన, ఆహారములో దీవెన, అన్నిట్లో దీవెనలు. ఆ దీవెనలో నీకు అన్నిట్లో దీవెనలు అన్నీ నీకు కావాలంటే మాట వినాలి. ఏం వినాలండి? మాట వినాలి. ఇది సంస్కృతం కాదు, ఇదేమి అర్థం కాని భాష కాదు, తెలియని సీక్రెట్ ఏమి లేదు. మాట వింటే దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? చెప్పండి. ప్రేమిస్తున్నారా? చెప్పండి అందరూ. ప్రేమిస్తున్నారా? మీరు నిజంగా దేవుణ్ణి, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారా? గట్టిగా చెప్పండి ఒకసారి. ఓకే, మీరందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కదా. ప్రేమించట్లేదని ఎందుకు చెప్తారు? అయితే మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు లేదో ఒక వాక్యం చూపిస్తా, అది చదివిన తర్వాత మళ్ళా నాకు ఆన్సర్ చేయండి. ఓకేనా? తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. 22వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం అమ్మా కాదమ్మా, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. అమ్మా, యేసు
ఒక్కడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకొచ్చి వాని యొద్ద నివాసము చేతుము. 24 కూడా, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. హల్లెలూయా. మీలో చాలా మందికి అర్థమై ఉంటుంది, నేను వివరిస్తాను. ఇక్కడేం రాయబడి ఉంది? యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాట గైకొనును. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట వింటాం కదా. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాటలు గైకొంటాం కదా. అంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తాం కదా, ఆయన వాక్యాన్ని అనుసరిస్తాం కదా. ఆయన మాట వింటే ఆయన చెప్పింది మనం చెప్పినట్టు చేస్తాం కదా. కింద 24వ వచనంలో, నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనుడు. దేవుడే చెప్తున్నాడు కదా. నన్ను ప్రేమింపని వాడు నా మాట వినుడు, నా మాటకు లోబడ్డు, నా మాటకి విధేయత చూపడు, నా మాటల మీద శ్రద్ధ పెట్టడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ఇంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఉంటే మరి మీరు చెప్పండి, దేవుణ్ణి ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించినట్టు నటిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ప్రేమించినట్టు నటిస్తున్నారా? నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు, నన్ను ప్రేమింపని వాడు నా మాట వినడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఈరోజు ఆశీర్వాదాలన్నీ నీకు రావాలంటే, దీవెనలన్నీ నీకు రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి. ఇదే సూత్రం అండి, ఇదే సూత్రం. దీవెనలన్నీ నీకు రావాలంటే, పాస్టర్ గారు నేను పలానా దాంట్లో చాలా నాకు బహువేదన. నువ్వు ప్రతి దాంట్లో దీవించబడాలి. ప్రతి దాంట్లో అంటే నీ గర్భఫలములో, భూఫలములో, వృక్ష సంపదలో, నీ సంఘములో, నీ సమాజములో, వ్యాపారములో, ఉద్యోగములో, ఆరోగ్యములో, కుటుంబములో, నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట, ప్రతి దగ్గర నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. మీలో ఎంతమంది ఆయన మాట వినేవాళ్ళు ఉన్నారు ప్రియులారా? ఎంతమంది ఆయన మాట వినేవాళ్ళు ఉన్నారు? ఆయన మాట వినేవాడే ఆయన్ని ప్రేమించేవాడు. ఆయన మాట విననివాడు ఆయన్ని ప్రేమించేవాడు కాదు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఆల్ ద బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలన్నీ ఒక్క మాటలో బంధించబడున్నాయి. ఆ ఒక్క మాట ఏంటంటే మాట వినాలి. మనం అందరం, చిన్నలం, పెద్దలం, యవనస్తులం, వృద్ధులం, అందరం దేవుని మాట వినాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినాలి, దేవుని మాటకు భయపడాలి, దేవుని మాటకి విధేయత చూపాలి. సౌలు అనుకున్నాడు, ఐ ఆమ్ ద కింగ్ నౌ ఐ ఆమ్ ద కింగ్, నేను రాజుని, ఏముందిలే, ఏమైద్దిలే. ఆయన అన్నాడు ఏది ముట్టొద్దని, ఏమొద్దులే. వద్దండి. ఆయన మాట వెనక చాలా మంది శపించబడ్డారు. ఆయన మాట వెనక చాలా మంది సర్వనాశనం అయిపోయారు. ఆయన మాట వెనక చాలా మంది హతమైపోయి ఉన్నారు. ఆయన మాట వింటే దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి, ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. మాట వినాలి ప్రియుల. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మరొక మాట ఉంది.
ఇదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మరొక మాట 15వ వచనం, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయో నీకు సంభవించును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట వినకపోతే శాపములన్నీ నీకు సంభవించును. దేవుడు స్పష్టంగా చెప్పాడా లేదా? అందుకే అననీయ అనే వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఓ బోధకుడా, నీకు మొహమాటము లేకుండా నువ్వు బోధిస్తావు, మొహమాటము లేని వాడివి నువ్వు. దేవుడికి మొహమాటం లేదు. ఆ రోజు భూమి మీద యేసు ప్రభు మొహమాటం లేకుండా బోధించాడు, నిర్మోహమాటంగా బోధించాడు. ఈ రోజుల్లో సేవకులు అలా బోధిస్తే వాళ్ళకి భయం. ఎందుకని? చర్చికి మానేస్తారేమో, రారేమో, మా మీద ఏమన్నా బాధపడతారేమో, ఇచ్చే కానుకలు ఎవరేమో. ఇంకా కొన్ని చర్చిల్లో అయితే ఆ సెక్రటరీ వాళ్ళు నన్ను తీసేస్తారేమో, ఇక సార్లు నువ్వు మా చర్చిలో నువ్వు ఏడైనా చూసుకో అని నన్ను కాపరిగా తీసేస్తారేమో. భయం ప్రియులారా. ఆనాడు యేసు ప్రభు నా తండ్రి, ఆ బోధకుడు, ఆయన నిర్మోహమాటంగా బోధించాడు, మొహమాటం లేకుండా ఆయన బోధించాడు. ఈరోజు నేను కూడా అదే విధానములో బోధిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేం రాయబడి ఉంది? మాట వినని ఎడల. చదువుకున్న మాట ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. శాపములన్నీ నీకు సంభవించు. ఒకటి కాదు, రెండు కాదు. ఈ శాపములన్నీ నీకు సంభవించును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో ఎన్నో శాపాలు ఉన్నాయి. చెప్పేదా? భయంకరమైన శాపాలు ఉన్నాయి. కరువు శాపమా కాదా? చెట్టుకు ఎదిగిన కొడుకు చచ్చిపోతే శాపమా కాదా? సంతానం లేకపోవడం శాపమా కాదా? కట్టుకున్న భర్త పోతే శాపమా కాదా? ఇంట్లో ఎప్పుడు జబ్బులు శాపమా కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన శాపాలు ఉన్నాయి సమాజంలో. తిరగని రోగం మనకి కలిగితే శాపమా కాదా? ఇవన్నీ భయంకరమైన శాపాలు ప్రియులారా, భయంకరమైన శాపాలు. ఇంకా అనేకమైన శాపాలు ఉన్నాయి. ఈ శాపాలు మనకి తగలకుండా ఉండాలంటే దేవుని మాట ఏం చేయాలి మనము? వినాలి ప్రియులారా. దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఈ శాపాలు మీ మీదకి రాకుండా నేను చేస్తాను. దేవుని మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీ మీదకు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మన చేతుల్లో ఉంది ఏదైనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదైనా ఎవరి చేతుల్లో ఉంది? మీ జీవితం. చెప్పండి, మీ జీవితం. మామూలుగా మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ స్థితిని ఏరే వాళ్ళ మీద పెట్టేస్తారు. నేను ఇటు అవటా కారణం
నువ్వే అని అవతల మీద పెడతారా బెటర్ బ్రదర్. నేను ఇట్టవట కాను నువ్వేనమ్మా, తల్లిని అంటాడు అతను. నేను ఇట్ట కాను నువ్వేనానా? ఏమి నీ కాళ్ళు లేవా, చేతులు లేవా, తలకాయ లేదా, మైండ్ లేదా, శరీరం లేదా? తాగి తిరిగి టైపోయేదానికి శరీరాన్ని చేతులు కాళ్ళు ఉపయోగించావు కదా, అది బాగుపడేదానికి ఎందుకు ఉపయోగించలా? దేవుని ఎందుకు భయంగా ఉండేదానికి ఎందుకు ఉపయోగించలా? అంటే వీళ్ళ శాపానికి కారణం అవతలోళ్ళు మీద వేసేస్తారు. లేదు, మీ శాపానికి కారణం మీరే, మీ ఆశీర్వాదానికి కారణం మీరే, మీ ఆశీర్వాదానికి కారణం మీరే, మీ శాపానికి కారణం మీరే. కారణం మీరు దేవుని మాట వింటే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మీరు దేవుని మాట వినకపోతే దేవుని శాపం మీ మీదకి వస్తుంది. ఇది నీకైనా వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. మాట వింటే దీవెనలు, మాట వినకపోతే శాపాలు. దేవుడు క్లియర్ కట్గా ఆయన చెప్పేసి ఉన్నాడు. ఆయన ఏమీ దాచుకోవాలా, ఏం దాచుకోవాలా. ఈ వాక్యాన్ని యేసు ప్రభువారు కొంచెం ఆయన భాషలో చెప్పాడు. ఈ వాక్యాన్ని ఆయన భాషలో చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. ఈ మాటల్ని ఆయన భాషలో చెప్పాడు. చూడండి, ఆ మాట మత్తయి సువార్తలో ఉందా? అది చెప్పి ఇంక నేను ముగిస్తా. మత్తయి సువార్తలో ఈ వాక్యాన్ని ఆయన విధానంలో ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 7వ స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. చూడండి, అక్కడ కూడా మాట వినటమే. ఏం దాసు గారు, ఆడ కూడా ఏంది? మాట వినడమే. ఇక్కడ కూడా ఏంది? మాట వినడమే. ఈ కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసిన, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రియులారా, చూడండి, యేసు ప్రభువు కూడా అదే మాట చెప్పాడు కదా. నా మాటలు విని వాటి చొప్పున నువ్వు చేయాలి. అక్కడేం రాయబడింది? నా మాట నువ్వు గైకొని ఎడలా, మాట విని ఎడలా దీవెనలన్నీ నీకు వస్తాయి, ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి, కృపంతా నీకు వస్తుంది. మాట వినాలి. ప్రియులారా, మీరు దేవుని మాట వింటున్నారా? దేవుని మాటకు లోబడుతున్నారా? దేవుని మాటకు భయపడుతున్నారా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారా? దేవుని మాట అంటే శ్రద్ధ పెడుతున్నారా? దేవుని మాట అంటే భయంతో వణకుతున్నారా? దేవుని మాటను మీరు మీ జీవితంలో పాటిస్తున్నారా? ఆలోచించుకోండి. ఈ సంవత్సరంలో 5 నెలలు అయిపోయింది, ఇంకా 7 నెలలు ఉంది. దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఈ 7 నెలల్లో దేవుడు మిమ్మల్ని దీవించాలని ఇష్టపడుతున్నాడు. అవును, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ వాక్యం నేను బోధిస్తున్నా. మీ ఇష్టం, మీరు ఎట్ట తీసుకుంటారో. 7 నెలల్లో, మిగిలిన 7 నెలల్లో మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.
మీ జీవితంలో మంచి మేలులు చేయాలని ఇష్టపడుతున్నాడు. మంచి మేలు కాదు, ఈరోజు తెల్లవారుజాము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అధికమైన మేలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 7 నెలల్లో ఇప్పుడైనా మార్చుకుంటారా? ఇప్పుడైనా దేవుని వైపు మీరు తిరగతారా? ఇప్పటి నుంచైనా ఆయన మాట వింటారా? ఆయన మాటకు లోబడతారా? ఆయన మాటకు విధేయత చూపిస్తారా? ఆయన మాట వింటే ఆశీర్వాదాలన్నీ మీకే. ఆయన మాట వినకపోతే శాపాలన్నీ మీకే. మాట వినే దాంట్లోనే తాళపు చెవుందండి, వేరే ఏమి లేదు, మర్మమేమి లేదు. మర్మాలు లేవు, పెద్ద లోతైన విషయాలు ఏమి లేవు. సింపుల్, వెరీ క్లియర్. అది యేసు ప్రభు కూడా కాబట్టి ఈయన మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకుని ఇంటిని పోలుంటాడు. వాడికి ఏం కాదు. మాట వినాలి. నువ్వెవడివైనా, ఎంతటి వాడివైనా మాట వినాలి. నేనైనా, నాకంటే ఎంత పెద్దవాడైనా మాట వినాలి. దేవుని మాట వినాలి, లోబడాలి, భయభక్తులుగా ఉండాలి. ఆటో పోతుంది, ఆటో ఆపాము, అందులో ఒక ఆమె ఉంది. అతను ఆపాడు, మనం ఎక్కాము. ఆటోలో ఆమె మనం ఇద్దరమే ఉన్నాము. ఆటో వాడు వెళ్తా ఉన్నాడు, ఆమె కొంచెం అటు ఇటుగా ఉంది. యెహోవా మాట విని మనము పాపము చేయకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మాటకు భయపడాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. ఆయన మాట అంటే శ్రద్ధగా ఉండాలి. ద్రాక్షారసం అంట గ్లాసులో పోసినప్పుడు అది తల మెరసద్దంట ప్రియులారా. అది మెరుస్తుంది. దాన్ని తాగితే చివరికి అది పాము వల్లే కాటు వేస్తుంది. చివరికి ఏం చేస్తుంటది? అది తల అది గ్లాసులో పోసినప్పుడు లైట్ వెలుతురికి భలే మెరుస్తుంది. అది ఇది ఎప్పుడు తాగితే నాకెప్పుడు కిక్కు వస్తుంది అనిపిస్తుంది, కానీ తాగితేనంట అది నాగుపాము వల్లే కాటేస్తుందంట ప్రియులారా. ఆయన మాటలండి అన్ని ఆయన మాటలు ప్రియులారా. ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. మాట వింటే దీవెనలో, ఆ చర్చికి పోతే దీవెనలో, ఈ చర్చికి పోతే దీవెనలో, ఆ పాస్టర్ గారి చేత ప్రార్థన చేసుకుంటే దీవెనలో, ఈ పాస్టర్ గారి చేత ప్రార్థన చేసుకుంటే మొత్తం మాటలు. నువ్వెక్కడికి పోయిన చరిత్ర మారదు, మాట వింటే చరిత్ర మారిపోద్ది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మాట వింటే చరిత్ర మారుద్ది. మాట వింటే నీ చరిత్రను దేవుడు తిరగరాస్తాడు. ఇదిగో ఈ 2026లో ఇంకా 7 నెలలు ఉంది. నా ప్రియమైన అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు బాగా వినండి. దేవుడు నీ జీవితంలో ఒక నూతన అద్భుతాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు, ఒక నూతన కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడైనా ఆయన మాట విను, ఆయన కట్టడలు, ఆజ్ఞలు అనుసరించు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే దానివైతే ఆయన మాట వింటావు, ప్రేమించని దానివైతే మాట వినవు కదా. కాబట్టి ఇప్పుడే ఆయన మాట విను, మాట వినటానికి తీర్మానం చేసుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. ఆమెన్ చెప్పండి. నీ పనిలో, నీ ప్రయాసలో, నీ యొక్క వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ సంఘములో, నీ సమాజములో, నీ ఆరోగ్యములో, నీ డబ్బులు ఎవరు తినరో, నీ ధాన్యం అయిపోదు, నీ డబ్బులు అయిపోవు, నీ డబ్బులు అవ్వవు, అవి అలాగే ఉంటాయి ప్రియులారా. దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన మాట వినండి. మీకు 2 చేతులు జోడించి దండం పెట్టి నేను బోధిస్తున్నా. మాయలు లేవు, మంత్రాలు లేవు, పెద్ద ఏమీ లేవు. సింపుల్, మాట వినండి. ఆయన మాట వినండి, ఆయన మాటకు లోబడండి. తీర్మానం చేసుకోండి, అయ్యా ఇంకా ఈ సంవత్సరం 7 నెలలు ఉంది. డిసెంబర్ 31 రావడానికి 7 నెలలు ఉంది. ఈ 7 నెలల్లో నా జీవితం ఇలాగనే ఈ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, బాధలు, అనారోగ్యాలు, ఈ యొక్క దీనస్థితి, చీకట్లు, వీటితోనే 27లోకి నువ్వు పంపిస్తావా? నా జీవితాన్ని కొంచెం మార్చయ్యా,
కొంచెం లిటిల్ బిట్ చేంజ్ ఇవ్వయ్యా, నేను కొన్ని సంవత్సరాలు ఇట్టనే ఉన్నానయ్యా, నా జీవితంలో మార్పు దయచేయ్యా అని నువ్వు ఆశిస్తే మొదట నిన్ను నువ్వు మార్చుకో. మాట విను, ఆయన మాటకు లోబడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసి, నూతన అద్భుతాన్ని చేసి 2027కి నిన్ను ఒక ఆశీర్వదించబడిన బిడ్డగా దేవుడు నిన్ను సిద్ధం చేస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమె. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయగల దేవా నీకు స్తోత్రం, కృపగల దేవా నీకు స్తోత్రం, నమ్మదగిన దేవా నీకు స్తోత్రం 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 అయ్యా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం 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 అయ్యా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. ఆల్ ద బ్లెస్సింగ్స్, అన్ని దీవెనలు ఒక్క మాటలో దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ మాట ఏంటంటే మాట వినాలి, మాట వినాలి. నువ్వు మాట వినని ఎడల ఈ శాపాలన్నీ నీ మీదకి వస్తాయి. మాట వినని ఎడల శాపాలన్నీ నీ మీదకి వస్తాయి. ప్రియ సహోదరి, ఆలోచించుకో. మాట వినాలి, మాట వినాలి, మాట వినాలి, మాట వినాలి. ఇప్పటికైనా దేవుని మాట వినాలని తీర్మానం చేసుకో. ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం దొరకదో, ఎక్కడెక్కడ పోయిన ఆశీర్వాదం దొరకదో, చర్చిల్లో ఆశీర్వాదం ఉండదు. నువ్వు మాట వినకుండా ఎంత పెద్ద దైవజనులు నీకు ప్రార్థించిన ఆశీర్వాదాలు రావు. మోసపోవద్దు, భ్రమపడద్దు. నువ్వు దేవుని మాట వినడం నేర్చుకో, దాన్ని అనుసరించడం నేర్చుకో. అప్పుడు ఆశీర్వాదాలు వాటంతటవే నీ దగ్గరకు వస్తాయి. ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకో. దేవా స్తోత్రం 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 స్తోత్రం. నాయన ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకో. మన మధ్యలో సహోదరుడు సాంబయ్య బ్రదరు కొంచెం ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. తీర్మానం చేసుకో. మాట వింటే ఆశీర్వాదం ఉంది, మాట వింటే దీవెన ఉంది, మాట వినకపోతే శాపం ఉండదు. తీర్మానం చేసుకో. కృపగల దేవా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదముకు వందనములయ్యా, స్తోత్రములయ్యా. ఆయన ఇంతవరకు ప్రభా నీ దైవదాసుడు ద్వారా నాయన ఆయన నోటుబూరగా ప్రభా మీరు మా అందరికి ప్రభా మా హృదయాల్లో నాయన విత్తిన వాక్యాన్ని బట్టి వందనాలయ స్తోత్రములు ప్రభా. మేమందరం నాయన నేటి దినం మొదలుకొని ప్రభా నీ మాట వినేవారిగా నాయన మమ్మల్ని అందరినీ నాయన ప్రభా